Hello, hi friends. This is Shravan Jyoti. టుడే రెసిపీ ఎగ్లెస్ కేక్ అండి. దానికి కావాల్సినవి ఇప్పుడు చూద్దాం రండి. ఎగ్లెస్ కేక్కి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. మైదా, 1 కప్ ఆయిల్, 1 కప్ షుగర్, హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్ కర్డ్, టూటీ ఫ్రూటీ, ఇలాచి, బేకింగ్ పౌడర్. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. కర్డ్ అన్నది కదా, హాఫ్ కప్ తీసుకున్నాను నేను. కొంచెం బీట్ చేద్దామండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. ఈ కర్డ్, ఈ ఆయిల్ బాగా మిక్స్ అవ్వాలండి. ఈ పెరుగు ఆయిల్ బాగా మిక్స్ అయితే అందులో నుండి 1 కప్ షుగర్ బాగా మిక్స్ చేసుకుందాం. షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయిపోవాలండి. హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. కొంచెం మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ క్రీమ్ టైప్ లాగా వచ్చింది. ఇప్పుడు మైదా అనేది వేసుకుందాం. నేను 1 కప్పుకి కప్పున్నర వేస్తున్నాను, అంటే 1/1.5 కప్పు వేస్తున్నట్టండి. 1 కప్ ఇంకా హాఫ్ కప్ మైదా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా మైదా అనేది వేసుకుందాం. ఇందులో కొంచెం మిల్క్ కాచి పెట్టుకుని వేసుకుంటున్నానండి. ముందుగా బౌల్. ఇప్పుడు చూడండి, క్రీమ్ లాగా వచ్చేసింది. ఇవన్నీ చూడండి, ఇలా రావాలి. చూడండి, ఇలాగైతే పర్ఫెక్ట్గా మీకు ఎగ్లెస్ది కేక్ అనేది రెడీ అయినట్టండి. ఇందులో నేను ఇలాచి వేసానండి ఇప్పుడే. జస్ట్ మీకు కావాలంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పైనాపిల్ అయినా వేసుకోవచ్చు. నాకు ఎసెన్స్ నచ్చక ఇలాచి అనేది ఒక 4 అనేది వేసానండి, దంచి పడేసాను. నేను ఇక్కడ కేక్ గిన్నె తీసుకున్నానండి. ఇలాంటి గిన్నెలోనే నేను చేసుకుంటాను, ఓవెన్ గట్ట కాదండి. నేను ఇందులోని ముందే ఆయిల్ రాసి ఈ గిన్నెకి ఉంచాను. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ఉన్నది కదండి, అది అనేది ఇందులోనే వేసేసుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. కొంచెం ఇప్పుడు కొంచెం ట్యాప్ చేసుకుందాం, బబుల్స్ ఉంటాయి లోన.
ట్రూటీ ఫ్రూటీ వేసుకుందామండి దీని మీద. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ముందుగా నేను 10 మినిట్స్ హీట్ చేసి ఉంచుకున్నాను ఇసుకని. ఈ ఇసుక మీద ముందుగా నేను బ్యాటర్ని చేశాను కదా, అది పెడదాం. హాఫ్ అన్ అవర్ ఇలానే ఉంచేద్దాం. తర్వాత మూత తీసి చూద్దాం. సిమ్లో మాత్రం పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని చూద్దామండి కేక్ ఎంతవరకు వచ్చిందో. కేక్ అంతా ఆల్మోస్ట్ అయినట్టండి. ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఒక పుల్ల లాంటిది ఇలాంటిది ఇలా గుచ్చి చూడండి. ఏమి అంటుకోకుండా వచ్చిందంటే మనకి కేక్ అనేది బాగా ఉడికినట్టు అని అర్థం. చూడండి ఏమి అంటలేదు ఇక్కడ. ఇది చల్లారాలండి. చల్లారితేనే మనకి కేక్ నుంచి వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం చల్లగా అయితే అప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందామండి. కేక్ ఇదే రెడీ అండి. ఇట్స్ డన్. ఎగ్లెస్ కేక్ చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. చూడండి ఎంత